ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన మీకు గనుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియచేస్తూ, ప్రియమైన వారలారా, ఈ దినము మీ ముందుకు ఒక ఆత్మీయమైన సందేశము, దేవుడే నీకు సహాయము చేస్తాడు అని సందేశముతో మీ ముందుకు రావటం జరిగింది. ప్రియమైన వారలారా, నిశ్చయముగా మీరు ఆశీర్వదించబడబోతూ ఉన్నారు. మీరు దీవించబడబోతూ ఉన్నారు. దేవుని కృప మిమ్మల్ని వర్ధిల్లింప చేస్తుంది. మీరు ఈ వీడియోను ప్రారంభం నుండి ముగింపు వరకు ఖచ్చితంగా చూడండి, వినండి. దేవుడి మాటలు వినికిడి చేత మీకు విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసము మిమ్మల్ని నిరీక్షణ గలవారుగా, దేవుని మీద ఆధారపడే విధముగా చేసి మిమ్మలను ఘనమైనటువంటి దేవుని ఆశీర్వాదములు సొంతం చేసుకోవడానికి, దేవుని యొక్క సహాయము మీరు పొందుకొని దీవించబడడానికి కారణముగా ఉంటుందని తెలియచెబుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి మీకు దేవుడు చెలవిచ్చుచున్న వాక్యము యెషయా గ్రంథము 41వ వచనం 10వ వచనం మనం చూస్తే, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. చూడండి, దేవుడు దాస్యులమైన మనలను దాస్యత్వము నుంచి విడిపించి, పాప శాపముల నుంచి విడిపించి, రోగ బంధకముల నుంచి విడిపించి, దెయ్యపు శక్తుల నుంచి విడిపించి, శత్రువు యొక్క బలము నుంచి విడిపించి, ప్రతి విధమైన భారభరితమైనటువంటి ఆత్మల నుంచి విడిపించి, దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను. నీవు నా కుమారుడువు, నా కుమార్తెవు. నేను నీతో చెప్పిన నిబంధన మేరకు నీకు తోడై ఉన్నాను. నువ్వు భయపడవద్దు, దిగులు పడవద్దు, నిరాశ చెందవద్దు, కృంగిపోవద్దు. నేను నిన్ను బలపరుచువాడినై ఉన్నాను, సహాయము చేయువాడినై ఉన్నాను. నీతి అను దక్షిణ హస్తముతో నిన్ను నేను ఆదుకుని వాడినై ఉన్నాను. నా బాహువు చేత నిన్ను నడిపించువాడినై ఉన్నాను అని ప్రభువు చెలవిచ్చుచున్న ఈ వాగ్దానము నీకు సహాయము చేయుటకు సిద్ధపరచబడి ఉన్నది. మీరు నమ్మండి ప్రియమైన వారలారా, దేవుని వాగ్దానము మనకు సహాయం చేయడం కొరకు సిద్ధపరచబడి ఉన్నది. సిద్ధపరచబడిన దానిని మనము పొందుకోవడానికి ప్రభువుపై ఆధారపడి, ప్రభు వైపు చూస్తూ, మనుషుల వైపు చూడక, రాజుల వైపు చూడక, కొండల వైపు చూడక, అవన్నీ మనకు వ్యర్థమని ఎంచి యెహోవా సహాయము కోరి దేవుని వలన మనము మేలు పొందగోరి వారమై దేవునికి ప్రార్థించి, స్తుతించి, ఆరాధించి ఈ వాగ్దానము ద్వారా దేవుడు మీకు సహాయము చేయవాడై ఉన్నాడు. కాబట్టి సహాయం తీసుకోండి. ప్రభువు చేసే గొప్ప సహాయము నిన్ను ఘనమైన వానిగా, గొప్పవానిగా చేయబోతూ ఉంది. ప్రియమైనటువంటి వారలారా, దేవుని వాగ్దానం ఇంకా నిన్ను బలపరచడానికి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం చెలవిచ్చుచున్న మాట, నీ దేవుడినైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. చూడండి, దేవుడట నీ కుడి చేయిని పట్టుకుని నిన్ను నడిపించుచు, నీ కలవరములను, నీ బాధలను, నీ వేదనను తొలగించి, నీ కన్నీటిని తుడిచి, నీ దుఃఖ దినములను సమాప్తి చేసి నీకు సహాయము చేసేదనని చెబుతూ ఉన్నాడు. ఈ మాట నమ్మదగినది. నీకు సహాయము సిద్ధపరచబడి ఉన్నది. నమ్మండి ప్రియమైనటువంటి వారలారా, దేవుడు మీకు సహాయం చేయుట కొరకే. చూడండి, ఈ ఇమేజ్లో కూడా మనం చూస్తే, ఆ సముద్రములో మునిగిపోతున్న ఆ పేతురును దేవుడు తన చేయి చాపి పట్టుకుని లేవనెత్తువాడుగా ఉన్నాడు. ప్రియమైన వారలారా, మనము పాతాళమంత అంచులకు దిగజారిపోయినటువంటి అనుభవములు మనం ఉన్నా సరే,
దేవుని హస్తము నిన్ను పట్టుకుని లేవనెత్తి నిన్ను బలపరిచి నీకు సహాయము చేయనై ఉంది. నమ్మండి ప్రియమైనటువంటి వారలారా, దేవుడే మనకు సహాయం చేయవాడై ఉన్నాడు. కీర్తనలు 18వ అధ్యాయము 29వ శరణం మనం చూస్తే చూడండి, 18 అధ్యాయము 29 నుంచి 34 వరకు శరణాలు మనం చదువుకుంటే దేవుడు ఎలాగున సహాయం చేయుచున్నాడు, నిన్ను ఎలా బలపరుచుచున్నాడు, నీకు ఏ విధముగా నేను లేవనెత్తువాడై ఉన్నాడనే విషయాలు మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి 29వ శరణం, నీ సహాయము వలన నేను సైన్యములను జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారము దాటును. చూడండి, ఈ కీర్తనకారుడు దేవుడు చేసే సహాయాన్ని పొందుకునేటువంటి అనుభవమును కలిగి ఉన్నారు కాబట్టి ఈ మాట చెప్తూ ఉన్నారు. ఈరోజు నీకు కూడా ఈ వాగ్దానం చేయబడ్డది కాబట్టి నీవు నీ శత్రువులను జయించడానికి కారణముగా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. అంతేకాదు, నిన్ను ప్రాకారము దాటించబోతున్నాడు ప్రభువు. దేవుని యొక్క సహాయము నీవు దాటాల్సిన యొర్దానును దాటింపచేస్తుంది, యెరికోను దాటింపచేస్తుంది. శత్రువుల యొక్క బలమును నాశనం చేసి నీకు జయ జీవితమును దయచేయబోతుందని చెప్పడానికి నేను సంతోషించువాడనై ఉన్నాను. 30వ శరణం చూస్తే, దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణజొచ్చు వారి అందరికీ ఆయన కేడుము. చూడండి, దేవుని యందు విశ్వాసము కలిగి ప్రభువా నువ్వు నాకు సహాయం చేయండి అని ఎవరైతే అర్థిస్తారో వారందరికీ ఆయనే మేలు చేయ ఉద్దేశించిన గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన కేడుమై ఉన్నాడని వాక్యం చలవిచ్చుచున్నది. ఆయన వాక్యము నిర్మలము, దేవుని యొక్క వాక్యము నమ్మదగినది, యథార్థమైనది, అది సహాయము చేయనై ఉన్నది. కాబట్టి ప్రియమైన వారలారా, 31వ చరణం చూస్తే, యెహోవా తప్ప దేవుడేడి ప్రశ్నిస్తున్నాడు. మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది? యెహోవా దేవుడు గల మనుషులు ధన్యులు, అట్టి వారికి ఆయన ఆశ్రయ దుర్గము, అట్టి వారికి ఏ మేలు చేయక మాననని ప్రభు చలవిస్తూ ఉన్నాడు. యెహోవా హస్తము రక్షింపబడక ఉండుటకు ఆయన చెయ్యట మన కోసం చాపి ఉంచాడట. దేవుని హస్తము రక్షించే హస్తము, ఆయన చెవులు మన ప్రార్థనలో ఆలకించే చెవులు, దేవుని హస్తము మనలను పట్టుకుని దేవుని చెవులు మన ప్రార్థనలో ఆలకించి మనల్ని సమాధాన పరిచేవిగా ఉన్నవి. కాబట్టి దేవుడు నేను నీకు ఆశ్రయ దుర్గమై ఉన్నాను అని ప్రభు వాక్యం చలవిచ్చుచున్నది. ప్రియులారా, 32వ వచనం చూస్తే, నాకు బలము ధరింప చేయవాడు ఆయనే, నన్ను యుద్ధ మార్గమున నడిపించేవాడు ఆయనే. చూడండి, బలమును ధరింప చేసి మనము చేయాల్సిన యుద్ధ మార్గములో మనకు నైపుణ్యతనిచ్చి ఆలోచన చెప్పి మనల్ని నడిపించేవాడు మన దేవుడు. మన దేవుడు మనకు సహాయకుడై ఉన్నాడు. 33వ శరణం కూడా చూస్తే, ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. చూడండి, దేవుడట మన కాళ్ళను జింక కాళ్ళ వలె చేయుచున్నాడట. జింక కాళ్ళు చూడండి ఎంత బలము కలిగి, అవి సన్నగా ఉంటాయి కానీ అవి కలిగి ఉన్నటువంటి సురుకుతనము, బలము, అవి ఈ గెంతు వేసి ఎత్తైన స్థలములలోకి దుముకగలిగినటువంటి సురుకుతనమును అవి కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ఎత్తైన స్థలముల మీదకు మనల్ని నడిపించేవాడుగాను, ఆ స్థలములో మనల్ని గొప్ప చేసేవాడుగా మన ప్రభు మనకు సహాయం చేయవాడై ఉన్నాడు. 34వ చరణం కూడా, నా చేతులకు యుద్ధము నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. చూడండి, మన చేతులకట యుద్ధము నేర్పించేవాడుగా, అంటే సహాయము చేసేటువంటి దేవుడు నీ చేత యుద్ధము చేయించి మెలకువను నేర్పించి నీ బాహువులనట ఇత్తడి విల్లును పెట్టగలిగినంత బలమును నీకు ఇచ్చి దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మేలుకరంగా చేయబోతున్నాడని వాక్యం చదివించుచున్నది. ప్రియమైనవారా, మన దేవుడే మనకు సహాయం చేసి మనల్ని ఘనపరచువాడై ఉన్నాడు. ఇంకా దేవుని యొక్క వాక్యం మనం చూస్తే మొదటి దినవృత్తాంతములు 19వ అధ్యాయము 12వ వచనం కూడా మనం చూస్తే ఆ వాక్యములో ఇలాగ చెప్పబడింది, సిరియన్ల బలమునకు నేను నిలవలేకపోయిన ఎడల నీవు నాకు సహాయము చేయవలను, అమ్మోనీయుల బలమునకు నీవు నిలవలేకపోయిన ఎడల నీకు సహాయము చేయుదును. చూడండి,
సిరియన్ల బలమునకు నేను నిలవలేకపోయిన యెడల నీవు నాకు సహాయం చేయవలెను ప్రార్థన చేశాడు. ఇంకా ఈ దేవుడు దానికి జవాబు ఏమిస్తున్నాడంటే, అమ్మోనీయుల బలమునకు నువ్వు నిలవలేకపోయిన యెడల నేను నీకు సహాయము చేయుదును. దేవుడు అంటున్నాడు, నేను నీకు సహాయం చేయుదును. సిరియనులు, అమ్మోనీయులు, ఇక మరి శత్రువులు ఎవరైనా సరే మన మీద దాడి చేయడానికి, మనలను హంతమొందించడానికి, మనల్ని నాశనం చేయడానికి, మనకు మనకు కీడు తలపెట్టాలన్న ఆలోచన కలిగి ఉన్న ఎవ్వరికైనా సరే దేవుడు మనలను సహాయం చేసి వారందరి చెరలో నుంచి మనల్ని విడిపించి మనలను గొప్ప చేసేటువంటి దేవుడుగా మనకు ఈ వాగ్దానం చెలవిచ్చుచున్నది. ఎందుకంటే మనము అనాథలం కాదు, విడవబడిన వారం కాదు, సహాయం లేని వారం కాదు. మనకు సహాయము మన దేవుడే, ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు. ప్రియమైనటువంటి వారలారా, నీవు నమ్మకంగా ఉంటే అందరూ చూస్తుండగా నిన్ను గొప్ప చేసి తలగా నిలబెడతాడు. పరిస్థితులు నిన్ను దేవునిలో సరిగ్గా నిలబడనివ్వవు గనుక పరిస్థితుల వైపు చూడొద్దు. నువ్వు దేవుని వైపు చూడు. దేవుడిని నిన్నెన్నడూ ఓడిపోనివ్వడు. దేవుడు నీకు సహాయం చేసి నిన్ను గెలిపిస్తాడు. పరిస్థితులు మనలను నిరాశకు గురి చేస్తాయి, పరిస్థితులు మనలను కృంగిపోయేటట్లుగా చేస్తాయి, కానీ నువ్వు వాటి వైపు చూడవద్దు. దేవుడు నీ యథార్థతను చూస్తున్నాడు. నీ ధర్మ కార్యములు, నీ సాహస కార్యాలు, నీ భయభక్తులు గల జీవితం అన్నీ చూస్తూ ఉన్నాడు. తగిన సమయము మనకు రాగానే దేవుడట నీవు దేవుని సహాయం పొందుకునేలాగన దేవుడు అన్నిటినీ సిద్ధపరిచి అనుకూలపరుస్తాడట. నీ కొరకు గొప్ప ఆశీర్వాదం, గొప్ప దీవెన దాగి ఉంది. నిరీక్షణ కోల్పోవద్దు. త్వరలో నువ్వు వాటన్నిటినీ పొందుకుంటావు. నీకు కావలసిన అన్నీ కూడా దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నా యేసయ్య, నువ్వు మాకు సహాయం చేయవాడవై ఉన్నావు కాబట్టి నీ కృపలో వర్ధిల్లినట్లు దీవించి ఆస్వాదించమని యేసు నామములో ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్.